చంద్రబాబు నాయుడు గారు తిహార్ జైల్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తిని కూడా దోచుకునేందుకు వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అది కూడా ఇచ్చేశారు. అవును, అంటే ఒక కాజ్ కోసం ఇస్తున్నారు కదా, దాంట్లో మీరు ఎట్ట తప్పడతారు? మీరు అవును, మీరు కాజ్ తీసుకోండి. కాజ్ అది స్పెసిఫిక్ గా ఒక కాజు, అయ్యా మేము అమరావతి కడుతున్నాం అని చెప్పి కాజ్ మీద రైతుకి డబల్ ఇచ్చి ఇవ్వండి. ఎకరా 10 లక్షలు బాబు 20 లక్షలు తీసుకోమని చెప్పండి. ఈ రాజధాని భూములో ఈ భూములు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయండి? ఈ భూములు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కడుతున్నందుకే కదా భూములు పెరుగుతున్నాయి. ఈ భూములు, ఈ బిల్డింగ్లు ఎవరివి? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భూములు ఎవరు అండి? ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి. ఈ భూముల్లో ప్రజల ఆస్తి కట్టినందుకే ఈ భూమిలో విలువ పెరిగితే ఈ భూమిలో లాభానికి ప్రజలు అర్హులా, వాళ్ళు అర్హులా? ప్రజలందరూ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ అర్హులే, దాట్ డౌట్ ఏం లేదు. 5 కోట్ల మంది ప్రజలు అర్హులండి. ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరుగుతుంది. ప్రజల బిల్డింగ్లు కడితేనే భూముల విలువ పెరిగినప్పుడు ప్రజలందరూ ఆ లాభంలో వాటాదారులు. ప్రజలందరూ వాటాదారు అంటే అది ప్రభుత్వ ఖజానాకి రావాలి. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టుకుంటా అదే గ్రోత్ ఇంజన్ అంటారు. అది పాత దాంట్లో అంటే అంతకుముందు జరిగిన భూ సమీకరణలో 5 లక్షల కోట్లు అంటున్నారు 25. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలకి. దీంట్లో ఎంత ఉండొచ్చు? డబుల్ 10 లక్షల కోట్లు అంతే. అది కడుపు నిండలేదు. అసలు ఇక్కడ భూములు ఎందుకు కొన్నారండి? ఈ 29 గ్రామాలు ఎందుకు కొన్నారు భూములు? సెంట్రల్ గవర్నమెంట్ శివరామకృష్ణ కమిటీ వేసింది. వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి? అక్కడ రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అందుబాటులో ఉన్న ఏరియాని సెలెక్ట్ చేయమని శివరామకృష్ణకి ఇస్తే ఈయన నారాయణ కమిటీని ఒకటి వేశారు. నారాయణ గారికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పుంటారు బహుశా? భూమి ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మీకు గన్నవరం, ఆగిరిపల్లి, నున్న ఈ చోటంతా మీకు ఎకరా 30 లక్షలు 40 లక్షలు ఉంది. మీరు ₹1 కోటి ఖర్చు పెడితే 3 ఎకరాలు 2.5 ఎకరాలు 3 ఎకరాలే వస్తుంది ఎక్కడ ఈ చోట్ల. కానీ ఇక్కడ ఎకరా 10 లక్షలే ఉంది. అంటే ₹1 కోటి పెడితే 10 ఎకరాలు వస్తాయి. తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణాన్ని కైవసం చేసుకునే ఏరియా ఏది? ఈ అమరావతి 29 గ్రామాలు. అక్కడ ఎందుకు రేట్ తక్కువ ఉంది? వ్యవసాయ భూములు ఎక్కడైనా సరే రేట్ ఎందుకు తక్కువ? యాక్సెసిబిలిటీ లేదు కదా. లేదండి, యాక్సెసిబిలిటీ కాదు. అక్కడ నది ఆనుకున్న ప్రాంతం కాబట్టి ఒక పంట కొట్టుకుపోతుంది. లో లయింగ్ కదా అది. ఒక పంట నష్టం. ఓకే, ఒక పంట 3 పంటలకు కానీ ఒక పంట నష్టం. వరద వస్తే ఒక పంట నష్టం. కాబట్టి ఆ పంట నష్టాన్ని తక్కువ పంట పండుతుంది, 2 పంటలే పండుతాయి. కాబట్టి ల్యాండ్ రేట్ తక్కువ ఉంది. అంటే అక్కడ భూమి కొంటే వరదలు వస్తాయని చంద్రబాబు నాయుడు తెలుసు, కొట్టుకుపోతుందని తెలుసు. కానీ నేను తక్కువ రేట్లో భూమి మొత్తం నాకు ఆధీనంలోకి తీసుకుని నేను నా మనుషులు ఎక్కడ కొట్టుకుపోయాయండి? మీరు అనవసరంగా చెప్తున్నారు కానీ ఎక్కడ కొట్టుకుపోయారు? ఫోటోలు తీయండి, విజువల్ తీయండి. భూ ప్రపంచం అంతా మొత్తుకుంటుంది. ఈ రోజు సంవత్సరం 13 నెలలు 2014 నుంచి 19 మధ్య ఎక్కడ కొట్టుకుపోయినాయి చెప్పండి. ఏమండి ఈ రోజున అమరావతి పునాదుల్లో నీళ్ళు లేకుండా చూపించండి, నాకు ఈ రోజున చూపించండి. అది సహజంగా బంకమని ఉన్న ప్రాంతం ఉంటాయి. అదేగా చెప్పేది. అందుకనే ల్యాండ్ రేట్ తక్కువ ఉంటున్నా కదా. సహజంగానే అక్కడ నీళ్లు నిలుస్తాయని తెలుసు, దానికి రీటైనింగ్ వాల్ కట్టాలని తెలుసు. కొన్నోడు మునుగుతాడు, నాకేంటి బాబు 1000 ఎకరాలు కొనేసుకొని ఇదిగో హైకోర్టు, ఇదిగో సెక్రటేరియట్, ఇదిగో అసెంబ్లీ అని చూపించి మన హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర రేట్ ఎంత ఉంది చూస్తాడు. హైదరాబాద్ రేట్ దగ్గర ఎంత అసలు ఉంది, ఇక్కడ ఎంత, ఇక్కడ కొనేసుకుందాం. హైదరాబాద్ హైకోర్టు దగ్గర ఎంత ఉంది రేటు, ఇక్కడ కొనేసుకుందాము. ఆ విజువల్స్ చూపించి. ఇప్పుడు నాకెందుకో మీరు చెప్తుందంతా ఒక కంప్లీట్ ఇమాజినరీ ఇల్యూజనరీ వరల్డ్లోకి వెళ్ళి మీరు చెబుతున్నారు అనిపిస్తుంది. మీకు నిర్దిష్టమైన ఆధారాలు, ఎస్ ఫలానా రియల్ ఎస్టేట్ కంపెనీలు వీళ్ళు ఇంత కొన్నారని మీకు ఏమైనా తెలుసా, లేదా మీరు జస్ట్ థ్రోయింగ్ స్టోన్స్? కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం కొంటే 3,000 కోట్లని, మార్కెట్ రేటుకి రెట్టింపు కొంటే 7,000 కోట్లని మీకు నిర్ధారణ అయిందా? అది తెలుసు. అయిందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం ఈ రైతులకు ఇచ్చే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అని ఓకే అయిందా? సో 7,000 కోట్లతో కొనగల దాని విలువ, దాని బదులు 5 లక్షల కోట్లు ఇస్తున్నారని తెలుసా? అది ఎవరు తింటున్నారో అని తీయాల్సిన బాధ్యత నాది కాదు, సిబిఐది. అందుకనే సిబిఐ ఎంక్వైరీ ఆదేశించమంటున్నాం. ఆ బాధ్యత నాది కాదు, ఆ బాధ్యత సిబిఐది. ఎవరు దోచుకున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఏ కంపెనీకి ఎవరెవరికి ఎంతెంత దోచుకున్నారు, ఎలా వెలికి తీశారో సిబిఐ విచారణకు ఆదేశిస్తే వైట్ కార్డులు ఉన్నోళ్ళు. మీరు చాలా స్పెసిఫిక్గా అన్నింటికి పిడుక్కు బియ్యాన్ని కోటే మాత్రం వేస్తున్నారు. దేర్ ఇస్ అనదర్ ఏజెన్సీ, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని బెంగళూరులో ఉంది, SFIO. వాళ్ళు ఇంత ఈ గ్రేవ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిన అన్ని అంశాలు వాళ్ళు చూస్తారు. అంటే వీళ్ళు చూడరని కాదు, సిబిఐ చూడరని కాదు, బట్ సిబిఐ కన్నా కూడా చాలా మెటిక్యులస్గా అది గూడ్స్ డెలివరీ చేస్తుంది. SFIO, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, నేషనల్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది.
వాళ్ళు దాదాపు 25,000 కోట్ల రూపాయల బ్యాంకింగ్ స్కామ్ని అనతి చేశారు. ఇప్పుడు కాదు, 2015 మాట చెప్తున్నా. అలాంటి వాళ్ళకి రాయొచ్చు కదా, మీరు సిబిఐకి రాసి ప్రయోజనం ఏంది? ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా వాళ్ళు ఏమైనా ఇనిషియేటివ్ చేసుకుంటారని మాకైతే నమ్మకం లేదు. సో ఆ పని ఏదో సిబిఐకి ఆదేశిస్తారా, ఈడీకి ఇస్తారా, మీరన్నా ఎస్ఎఫ్ఐఓకి ఆదేశిస్తారా అనేది గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన డిసైడ్ చేయనివ్వండి. ఓకే, ఆయన వేడుకుంటున్నాం, డిస్క్రిప్షన్లో ఆయన వేడుకుంటున్నాం. ఇంత మా రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటున్నారు. మా రాష్ట్ర ఖజానాకి 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ 5 లక్షల కోట్లు మా రాష్ట్ర ఖజానాకు వస్తే మా పెట్రోల్ రేట్లు, మా డీజిల్ రేట్లు, మా కరెంట్ రేట్లు అన్నీ తగ్గిపోతాయి. మా మీద భారం తగ్గుతుంది. ప్రతి ఒక్క పౌరుడి మీద 1,00,000 కోట్లు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ పాత విస్తీర్ణం వరకే. ప్రతి ఒక్క 44,000 ఎకరాలు 2023 లెక్క చంద్రబాబు నాయుడు చెప్పింది 2023 నాటి మాట ఇది. అచ్చా, ఇక్కడ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి ఇది 2023 ఏప్రిల్ 18వ తారీఖు నాడు తీసుకెళ్ళారు. వాళ్ళకి ఈమెయిల్ పెట్టడం జరిగింది. మీరు దయచేసి ఈ అంశాన్ని, మీరు అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని వచ్చారు కదా, దీని మీద మాట్లాడమంటే వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ సమాధానం ఇచ్చారు, బోలిశెట్టి సత్య గారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మీ రిపోర్ట్ని మేము పరిగణనలోకి తీసుకోము అని. నేనేమంటాను, ల్యాండ్ పూలింగ్ చట్టం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు ఎవరు భూములు ఇవ్వకూడదు, బలవంతంగా లాక్కోకూడదు అని వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. ఫస్ట్ రైతుల మధ్యలో కూర్చొని మాట్లాడారు. 6 నెలలకి వచ్చి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు బాగుంది, చట్టం బాగుంది అన్నారు. మరి ఈ 6 నెలల్లో ఏమైంది? ఆయనకి ఇవ్వాల్సిన వాటా ఏమన్నా డిసైడ్ అయిందా? ఎందుకు ఆయన 6 నెలల్లో మారిపోయారు? అలాగే ఆయన ఎందుకు మారిపోయారని మీరు అడుగుతున్నారు. జనాలు అడిగినట్టు నేను కూడా అడుగుతున్నా. మీరు తీసుకుంది కంప్లీట్ వైసీపీ స్టాండ్ కదా. ఏది ఇప్పుడు ఇది ఈ రకంగా సిబిఐకి ఇప్పుడు మీలాంటి వాళ్ళ గురించే మొన్న పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఒక ఆయన ఎవరో సుబ్బారెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితుడు 200 మెయిల్స్ పెట్టాడు. సరే, ఇప్పుడు మీరు కూడా అలాగేనా చేశారు? అంటే అవినీతిని ప్రశ్నిస్తే మీరు అంటే ఆ ముసుగులో మీరు దోచుకుంటారా 1,00,000 కోట్లు? వైసీపీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. ఇది 3 రాజధానుల గురించి కాదు. అమరావతిలో దోచుకోకూడదు. మీరు ఒక రాజధాని పెట్టుకుంటారా, అర రాజధాని పెట్టుకుంటారా, ఏం చేస్తే ఒకే బిల్డింగ్లో మొత్తం 3 పెడతారా, మాకు అనవసరం. ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోకూడదు. వేరే చట్టాలు ఉండగా ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారేమో కర్నూలులో రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు, అలాగే విశాఖపట్నం రాజధాని అంటారు, అమరావతి ఏమో దోపిడీ రాజధాని అంటారు. మరి ఆయన దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఏముంది వాళ్ళకి? అమరావతి కనెక్షన్ ఏమైనా ఉందా? ఇవన్నీ లెట్ సిబిఐ ప్రోబ్. ఆయనకి ఎందుకు ఉంటుందండి అమరావతి కనెక్షన్? ఇప్పుడు ఆయన వ్యాపారం వ్యాపారం అయితే చేయట్లేదు పవన్ కళ్యాణ్.